ప్రభునందు ప్రియమైన జేహోజిర్ లోదన్ స్పిరిచువల్ ప్రేయర్ మెంబర్స్ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. ఇది నిన్నకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము మత్తయి సువార్త 1:21 చదువుదామండి. దయచేసి వాక్యంలోకి వెళ్దాం. ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెట్టుదు అనెను. చిన్న ప్రేయర్ చేసుకుందామండి. స్తోత్రం స్తోత్రం స్తోత్రం. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వభూలోకమును సృజించి దానిని నీతితోనూ న్యాయంతోనూ పరిపాలించుచు కొనియాడబడుచున్న మా ఘనమైన యేసయ్య, మీ ఘనమైన పాదములకు లెక్కించలేని వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. సర్వశక్తి గల దేవుడిగా మీరు ఉన్నారు తండ్రి. ఏమి ఇచ్చినా కూడా మీరు నన్ను తీర్చలేము ప్రభావ. నా తండ్రి నాయన యేసే తండ్రి, గ్యాదర్ అయిన ప్రతి ఒక్క బిడ్డను దీవించి ఆస్వాదించండి. నా తండ్రి వాక్యం ఇచ్చిన ప్రతి ఒక్కరిని నా తండ్రి ఆత్మీయమైన జ్ఞానంతో నింపండి ప్రభావ. మీ యొక్క రాజసువార్తను బిడ్డలందరూ నా తండ్రి చక్కగా సంతోషంగా విని నేర్చుకోవడానికి వాక్యానుసారమైన జీవితాన్ని మేము జీవించే భాగ్యాన్ని ఏదైతే ప్రసాదించి మీరే మహిమ పొందుకుంటారని, మమ్మల్ని అందరినీ పేరు పేరు దీవించి ఆశీర్వదిస్తారని, మా కొరకు సిలువలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసయ్య పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరొకసారి నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నానండి. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారండి. ఆమె ఒక కుమారుని కనును, ఆయనకు యేసు అని పేరు పెట్టదు. ప్రియమైన సోదరులారు, ఇక్కడ మన యేసుక్రీస్తు ప్రభువారండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవులని మనకి ముందుగానే దేవుని యొక్క కృపను బట్టి మనం తెలుసుకున్నాం. అయితే ఈ గొప్ప దేవుడైన ఈయన, సర్వ సృష్టికర్త అయిన ఈయన, ఒక్క నోటి మాటతో సమస్త సృష్టి అవతూ చేసిన ఆయన ఏమండి, మరియమ్మ గారి యొక్క గర్భంలో ఒక యవ్వన బిడ్డ అయిన ఆ యొక్క చిన్న కుమార్తె ఏమండి, యవనస్తురాలైన మరియమ్మ గారి గర్భంలో ఆమె ఎంతో భయభక్తులు కలిగి జీవించడం వలన యేసుప్రభు గారు తన యొక్క మరియ గారి గర్భంలో ఉద్భవించడానికి ఆయన అంగీకరించి ఉన్నారండి. నా ప్రియమైన సహోదరులారా, మొదట మెయిన్ పాయింట్ ఇదండి. అంటే ఆ యొక్క విశ్వాన్ని, ఇంత గొప్పదైన సృష్టిని, ఇంత అద్భుతమైన సృష్టిని తయారు చేసిన ఆయన ఏమండి, ఆకాశానికి భూమికి మధ్యలో ఏమండి మన కొరకు వేలాడబడి భయంకరమైన శిలువ మరణాన్ని పొందుకుని తిరిగి లేచి తిరిగి రాబోతున్న గొప్ప దేవుడైన ఆయన ఏమండి ఒక్క మరియమ్మ గారి గర్భం ద్వారా ఆయన ఉద్భవించడానికి ఇష్టపడ్డారండి. కేవలం ఏంటంటే ఆమె ఎంతో ధన్యురాలుగా జీవించిందండి. ఆ కాలంలో ధన్యురాలుగా జీవించింది. అందుకే దేవదూత చెప్పింది ధన్యురాలా నీకు మరియా దయాప్రాప్తురాలా నీకు శుభమని చెప్పింది. తర్వాత అట్ ద సేమ్ టైం యోసేపు కూడా దేవదూత చెప్తుంది. ఏమని చెప్తుందంటే, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకి యేసు అని పేరు పెట్టదు. యేసు అని పేరుకు భాషాంతరము రక్షకుడు. నా ప్రియమైన సోదరులారా, మనల్ని సమస్త పాపముల నుండి ఆయన రక్షిస్తాడని మరియమ్మ గారికి యేసేపు గారు కూడా ముందుగానే బయలుపరచబడిందండి ఈ వాక్యం. నా ప్రియమైన సోదరులారా, అంటే అంత గొప్ప సృష్టిని తయారు చేసిన ఆయన ఏమండి, అంత విశ్వానికి రారాజుగా ఉన్న ఆయన, ఒక నోటి మాటతో సమస్తమును చేసిన ఆయన, అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేసిన ఆయన. నా ప్రియమైన సోదరులారా, చూడండి ఆయన పుట్టుక ఎంత ఆశ్చర్యాన్ని కలగజేస్తుందో చూడండి. నా ప్రియమైన సోదరులారా, అంత మరియమ్మ గారు అంత ధన్యత్వాన్ని సంపాదించుకుందండి. ఏమండి, ఒక అంత అద్భుతమైన దేవుడిగా ఉన్న ఆయన, ఆది సంభూతుడైన దేవుడిగా ఉన్న ఆయన, ఏమండి తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఉన్న ఆయన, ఒక మరియమ్మ గారి గర్భంలోనే ఆయన శిశువుగా ఏమండి ఇంత చిన్న నలుసుగా ఆయన ఆమె గర్భంలో రూపు సంతరించుకోవడం చూడండి. నా ప్రియమైన సోదరులారా, చూడండి ఎంత ధన్యత చూడండి. కేవలం ఇది మనల్ని ప్రేమించి ఏమండి, ఇంత భయంకరమైన పాపంలో ఉన్న మనల్ని ప్రేమించి మాత్రమే ఆయన తాను తగ్గించుకుని ఆ యొక్క మరియ గర్భంలో ఆయన ఉద్భవించడం జరిగింది. నా ప్రియమైన సోదరులారా, అందుకే ఇక్కడ దావీదు మహారాజు గారు చెప్తున్నాడు, తండ్రి 119 దావీదు కీర్తన 73వ వచనంలో ఏమంటే అంటున్నాడు, అక్కడ నీ చేతులే కదా ప్రభు నన్ను నిర్మించి నాకు రూపుని ఏర్పాటు చేసావు, నీ చేతులతోనే నన్ను నిర్మించావు తండ్రి, నీ చేతులతో నన్ను నిర్మించావు, నాకు ఎంత అందమైన రూపాన్ని ఇచ్చావు. అందుకే నేను ఏం చేయాలంటే నిన్ను స్తుతించే భాగ్యాన్ని, ఏమంటే నిన్ను గణపరిచే భాగ్యాన్ని, నీ యొక్క ఆజ్ఞలు గైకునే భాగ్యాన్ని నాకు అనుగ్రహించు, ఆ యొక్క జ్ఞానాన్ని నాకు నేర్పించు అని దావీదు భక్తుడు అడుగుతున్నాడండి. దేవుణ్ణి అడుగుతున్నారనమాట. దేవుణ్ణి ఏం అడుగుతున్నాడంటే 119 దావీదు కీర్తన 73వ వచనంలో ఉందండి మాట. నీ చేతులే నన్ను నిర్మింప చేసావు, నీ చేతులతో నన్ను నిర్మించావు, తర్వాత నీ యొక్క చేతులే నన్ను ఎంత సౌందర్యవంతమైన ఈ యొక్క స్ట్రక్చర్ని నాకు ఇచ్చావు ప్రభువా. అందుకే నేను నిన్ను నీ యొక్క ఆజ్ఞలు గైకునే భాగ్యాన్ని నాకు ఇవ్వి, తర్వాత నిన్ను ఆరాధించే భాగ్యాన్ని నాకు ఇవి, నువ్వు సృష్టికర్తమైన దేవుడు అని తెలుసుకునే భాగ్యాన్ని నాకు
నీవు మా కొరకు మరణించి తిరిగి లేచావన్న జ్ఞానాన్ని మాకు ఇవ్వి అని ఇక్కడ దావీదు భక్తుడు గారు ఆయన అడుగుతున్నారండి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఇక్కడ యెషయా భక్తుడు చెప్తున్నాడు, ఆశ్చర్యకరుడు 9:6 యెషయా 9:6 ఆశ్చర్యకరుడు ఎలా అనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడెను, ఆయన భుజం మీద రాజ్యభారం ఉన్నది. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయ్యగా అధిపతి అని ఆయనకు పేరు పెట్టబడును. ఇది మితి లేకుండా ఏమండి సర్వకాలము దావీదు సింహాసనము నీతి వలన న్యాయం వలన స్థిరపరచబడును. ఆ ప్రియమైన సోదరులారా, అంటే మనము దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనం ఉన్నామండి. అందుకే మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించే వారికి మనం ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, క్రిస్మస్లు చాలాసార్లు మనం చెప్పుకున్నాం, చాలా క్రిస్మస్లు వెళ్తున్నాయండి. నా ప్రియమైన సోదరులారా, చాలా ఇష్ట పండుగలు వస్తున్నాయి. కానీ మన జీవితం ఇంకా ఈ విధంగానే గొంగళ పురుగు చూడండి, ఎంతో 21 రోజుకి పరివర్తన చెంది మహా గొప్ప సీతాకోక చిలుకగా మారుతుందండి అది. ఆ ప్రియమైన సోదరులారా, అయితే అది ఎంతమంది దృష్టిని ఆకర్షిస్తుంది. గొంగళ పురుగుగా ఉన్నప్పుడు మనం ఎంతగానో ఆశ్రయించుకుంటాం. కానీ సీతాకోక చిలుకలాగా ఎప్పుడైతే తను పరివర్తన చెందిందో మనం అందరం కూడా ఆ యొక్క సీతాకోక చిలుకలు పట్టుకోవడానికి ఎంతో ఇష్టపడతాం. అది ఆ యొక్క గాలిలో ఇలా సంచరిస్తున్నప్పుడు పిల్లలందరూ కూడా ఎంతో ప్రశంసిస్తారు, ఆ సీతాకోక చిలుక చూడు ఎంత అందంగా ఉందని. అట్టి విధంగానే మనం ఇన్ని క్రిస్మస్లు వెళ్ళిపోతున్నాయి, మన జీవితంలో ఇన్ని యొక్క ఈస్టర్ పండుగలు వెళ్ళిపోతున్నాయి. కానీ మన జీవితం స్టిల్ ఇంకా దేవుని తెలియకుండానే ఉన్నామండి. అందుకే నా ప్రియమైన సోదరులారా, ఏం చేయాలంటే ఎప్పుడు కూడా శాంతి, సమాధానం, సంతోషాన్ని ఎదుటి వారికి మనం కలిగించే వారికి ఉండాలండి. నా ప్రియమైన సోదరులారా, మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు, మనం దేవుని వల్లే పుట్టామండి. నా ప్రియమైన సోదరులారా, దేవుని స్తుతించడం కొరకు పుట్టామండి నా ప్రియమైన సోదరులారా. అందుకే దావీదు భక్తుడు చెప్తున్నాడు, దావీదు మహారాజు గారు అంటున్నాడు 119 దావీదు కీర్తన 73 నీ చేతులే నన్ను నిర్మింప చేసావు, నాకు ఈ రూపును ఏర్పాటు చేసిన వారు మీరే. అందుకే నీ ఆజ్ఞలు గైకునే భాగ్యాన్ని, నీ ఆజ్ఞలు గైకునే జ్ఞానాన్ని నాకు నేర్పించు ప్రభువా అని అడుగుతున్నారండి. అంటే మనం అందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినేవారుగా ఉండాలి. అట్ ద సేమ్ టైం వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసేవారుగా ఉండాలి. వాక్యానుసారమైన జీవితాన్ని జీవించే భాగ్యాన్ని దేవుడు మనకి అనుగ్రహించాలని మనం ప్రార్థన చేసుకోవాలండి. ఎవరికి ఎట్టి హాని కూడా మనం చేయకూడదండి. ఎవరిని కూడా మాటలతో కానీ, క్రియలతో కానీ, తలంపులతో కానీ మనం దూషించే వారికి ఉండకూడదు. అందుకే ఇక్కడ చూడండి, యోసేపుతో దేవదూత చెప్తున్నారు. ఏమని చెప్తున్నారంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అని పేరు పెట్టుదువు అని చెప్తున్నారండి యోసేపుకి. ప్రియమైన సోదరులారా, అంటే మనకు అర్థం అవ్వాలని ఆయన ఈ లోకానికి వచ్చారండి. తను వ్యక్తంగా చేసుకున్నారు. ఎందుకంటే ఆయన యొక్క కృప ఎట్టుదో మనం తెలుసుకోవాలని, ఆయన యొక్క ప్రేమ ఎట్టుదో మనం తెలుసుకోవాలని. చూడండి, ఆయన శిలువ మీద ఆకాశానికి భూమికి మధ్య వేలాడుతున్నప్పుడు ఆయన యొక్క శిలువ ఆకాశం పైన ఎక్కడో ఉందండి. ఆయన యొక్క శిలువ పై కొన ఆకాశానికి అంటుకుంది, శిలువ కింద కొన భూమి పాతాళలోకానికి వెళ్ళినట్టుగా ఉంది. తర్వాత ఈ అడ్డకమ్మెలు ప్రపంచం అంతా చుట్టేసినాయండి. విశ్వం అంతా కూడా, ఈ యొక్క సృష్టి అంతా కూడా చుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అంటే ఆయన ప్రేమ అంత గొప్పదండి. ఏమండి, అది చెప్తున్నాడు, ఒక భక్తుడు అడుగుతున్నాడు, దేవా నన్ను ఎంతగా ప్రేమించాలని అంటే, దిస్ మచ్ ఐ హ్యావ్ లవ్ యూ అండి, ఈ విధంగా నేను ప్రేమించాను. ఆయన భయంకరమైన గాయాలు మన వల్లనే, మనం చేసిన పాపాల వల్లనే ఆయన అనుభవించారండి. అంత శక్తివంతమైన చేతులు మన వలన గాయాలు పొందుకున్నాయండి నా ప్రియమైన సోదరులారా. ఒక్క నోటి మాటతో ఆకాశాన్ని భూమిని చేసిన దేవుడు, గొప్పదైన సృష్టిని తయారు చేసిన దేవుడు, ఏమండి అనేక మందిని చనిపోయిన వారిని సైతము లేవనెత్తిన దేవుడు, ఏమండి అనేకమైన సూచక్రియలు మహత్కారాలు చేసిన దేవుడు, 5 రొట్టెలు 2 చిన్న చేపలు 5,000 మందికి పంచిపెట్టిన దేవుని యొక్క చేతిలో ఏమండి మేకులు కొట్టబట్ట మనం చూస్తున్నాం. కేవలం ఆయన మానవ రూపుగా మాత్రమే ఆ మేకులు ధరించుకున్నాడండి. ఎందుకంటే మనకి రక్షణ భాగ్యాన్ని ఇవ్వడానికి. అందుకని నా ప్రియమైన సోదరులారా, ఎప్పుడు కూడా క్రిస్మస్ చేయడం మనకు మంచిదే. క్రిస్మస్ చేయడం వెళ్ళని గుడ్ అండి. ఎందుకంటే అనేక మందికి క్రైస్తవేతరులకి యేసుప్రభు గారు ఇంత గొప్పగా జన్మించారని సరే మనం ఒక మెసేజ్ని వాళ్ళకి, గుడ్ మెసేజ్ని వాళ్ళకి ఇస్తున్నాం. అది చాలా మంచిదండి. అయితే నా ప్రియమైన సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు వారు మన కొరకు లోకానికి వచ్చారని, మన కొరకు భయంకరమైన శిలువ మరణాన్ని అనుభవించారని, మన పాపాలను రక్షించడం కోసం, మన పాపాలను క్షమించి మన పాపాలకి విడుదల దయచేసి ఆయన తన బిడ్డలుగా స్వీకరించడం కోసం ఆయన ఈ లోకానికి రావాల్సి వచ్చిందని, ఆ యొక్క అద్భుతమైన దేవుడు, ఆశ్చర్యకరుడైన దేవుడు, ఆలోచనకర్త అయిన దేవుడు, ఏమంటే బలవంతుడైన దేవుడు ఈ లోకంలో ఒక మరియ గారి గర్భం ద్వారా ఆయన ఈ లోకానికి రావటం ఎంత ఆశ్చర్యంగా చూడండి నా ప్రియమైన సోదరులారా. అందుకే నా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త,
బలవంతుడైన దేవుడు, నిత్యుడకు తండ్రి, సమాధానకర్త అధిపతి. అందుకనే ప్రియమైన సోదరులారా, మనం అడుగుపెట్టు ప్రతి చోట కూడా సమాధానాన్ని నింపేవారిగా ఉండాలండి. మాటలతో, క్రియలతో, చూపులతో, ఏ విషయంలో కూడా మనం ఎదుటివారిని బాధ పెట్టకుండా ఉండాలి. చూడండి, యేసుప్రభు గారు వచ్చినప్పుడు ఏమంటే సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగా కానీ దేవదూతలు స్తోత్రగానాలు చేస్తున్నారండి. నా ప్రియమైన సోదరులారా, ఎవరిని బట్టి అండి? యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టి. ఆయనకి ఇష్టలేని మనుషులకు భూమి మీద సమాధానం. ఎప్పుడు కూడా దేవుని యొక్క కృపను మనం పొందుకునేవారిగా ఉండాలండి. దేవుని యొక్క ప్రేమను మనం పొందుకునేవారిగా ఉండాలి నా ప్రియమైన సోదరులారా. అందుకే ఆయన వారి పాపముల నుంచి ఆయనే రక్షించును, తన ప్రజల యొక్క పాపాలని ఆయన రక్షించడానికి లోకానికి వచ్చారు అని చెప్తున్నారు నా ప్రియమైన సోదరులారా. అందుకే మనం ఏ విధంగా పుట్టామని, ఏ విధంగా బ్రతుకుతున్నామని మనం మర్చిపోకూడదండి నా ప్రియమైన సోదరులారా. మన దేవుడు మన యొక్క ఉచితమైన కృపనే మనకి ఆయన అనుగ్రహించారండి. ఉచితమైన ప్రేమనే మనకు అనుగ్రహించారు. ఆ ప్రేమను అనేక మందికి మనం షేర్ చేసేవారికి మనం ఉండాలండి నా ప్రియమైన సోదరులారా. ఈ యొక్క వారం మనకేంటండి? హోప్, నిరీక్షణ అనేది మనకి దేవుడు మనకు ప్రసాదించారండి. యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మ వలన, ఆయన యొక్క శిలువ మరణ బలియాగల వలన, ప్రభు యొక్క రాక వలన మనకి గొప్ప సమాధానాన్ని, నిరీక్షణను, మంచి హోప్నైనా మనకు అనుగ్రహించారు. తప్పకుండా మనం దేవుని యొక్క బిడ్డలుగా ఉండాలంటే మన జీవితం అంతా కూడా మంచిగా జీవించే భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలండి. మన బిడ్డలకి సమాధానాన్ని నేర్పించాలండి. మన బిడ్డలకి శాంతి నేర్పించాలి. మన ఇరుగు పొరుగు వారికి శాంతి, సమాధానం నేర్పించాలండి. మనం ఎదటి వారికి ఏ విధంగా కూడా మాటలతో, క్రియలతో, పనులతో, మన యొక్క పనికిమాలిన పనులతో వారికి యొక్క ఎటువంటి శ్రమలు కలగచేయకూడదండి. చేతనైతే ఉపకారం చేస్తే మంచిదే, కానీ అపకారం మాత్రం ఎవరికి మనం చేయకూడదండి. ఏమంటే అపకారం మనం చేయకూడదు. ఎందుకంటే అపకారం చేస్తే కనుక చాలా శ్రమ అండి. మనం ఈరోజు ఒక మనిషికి చిన్న అపకారం చేస్తే అది మన తరతరాలు, మన బిడ్డల తరతరాలు కూడా 7 తరాలు, 1000 తరాల వరకు ఆ విధంగానే మనల్ని వెంటాడుతుందండి ఆ పాపం నా ప్రియమైన సోదరులారా. అందుకే మన బిడ్డలు మనం కూడా ఆశీర్వాదాన్ని పొందుకోవాలంటే కనుక మనం ఏం చేయాలంటే ఎప్పుడు కూడా ఎదుటి వారికి మనం సమాధానాన్ని ఇచ్చేవారికి మనం ఉండాలండి. యేసుక్రీస్తు ప్రభు వారు వచ్చారు, మనకి శాంతి, సమాధానాన్ని ఇచ్చారు. అట్టి రీతిగా మనం పుట్టామండి ఈ లోకంలో. దేవుని యొక్క కృపను బట్టి మనల్ని దేవుడు ఈ విధంగా చేశారు. అందుకే దావీదు మహారాజు గారు అంటున్నాడు, నీ చేతులే నన్ను నిర్మించావు, నీ చేతులతో నన్ను నిర్మించావు, ఈ యొక్క రూపాన్ని మీరు నాకు ఇచ్చారు. అందుకే నేను మీ యొక్క ఆజ్ఞలు గాయకునే శక్తిని, మీ యొక్క ఆజ్ఞలు గాయకునే జ్ఞానాన్ని నాకు నేర్పించు అని దావీదు భక్తుడు అడుగుతున్నారండి. అట్టి రీతిగా మనం కూడా దేవుని మనం ఏ విధంగా సేవించాలి, దేవుని మనం ఏ విధంగా కనపరచాలి, ఏమంటే ఎదుటివారిని మనం ఏ విధంగా ప్రేమించి, వారు అజ్ఞానంలో యొక్క అంధకారమైన పాపంలో వాళ్ళు జీవిస్తున్న సందర్భంలో మనం వాళ్ళకి మంచి మాటలు చెప్పి, మనం దేవుని యొక్క వాక్యాన్ని చెప్పి వాళ్ళకి పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడే వాళ్ళని మార్చుకుంటారండి. మార్చుకున్నప్పుడు వాళ్ళు ప్రభు అని వారి నోటితో ఒప్పుకుంటారు. అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క కృప వారి మీద ఉంటుందండి. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఏకదేవుని యొక్క కృప వారి మీద ఉండి వారు ఎప్పుడు కూడా ప్రభు అని వారిని నోటితో ఒప్పుకొని పరలోక రాజ్య భాగ్యాన్ని వాళ్ళు పొందుకుంటారండి. అందుకనే ప్రియమైన సోదరులారా, మనం ఈ యొక్క భాగ్యాన్ని అనేక మంది కలుగు చేసేలాగా పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించాలండి. నా ప్రియమైన సోదరులారా, ఆయన మనం నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త అధిపతి. ఏమంటే ఆయనది ఇన్ఫినిట్ లవ్, అంటే ఆయన యొక్క ప్రేమకు ఆది అంతము లేదండి. అందుకే అలాంటి గొప్ప ప్రేమను మనం కలిగి ఉన్నాం కనుక ఈ యొక్క గొప్ప ప్రేమను, మన యొక్క నిష్కల్మషమైన ఈ యొక్క ప్రేమను అనేక మందికి మనం పంచిపెట్టలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని దీవించాలండి. నా ప్రియమైన సోదరులారా, మనం మాటల చేత, క్రియల చేత, తలంపుల చేత, మన యొక్క పనికిమాలిన పనుల చేత ఎవరిని కూడా మనం ఇబ్బంది పెట్టే పరిస్థితి మన దగ్గర ఉండకుండా ఎప్పుడు కూడా శాంతినే మనం పంచిపెట్టే వరకు ఉండాలండి. అందుకని చెప్తున్నాడు, సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, లోకస్వార్త 2:14 సర్వోన్నతమైన స్థలంలో దేవునికి మహిమయు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రం చేర్చుండ్రి. ఆ విధంగా దేవునికి స్తోత్రం చెల్లించలాగిన పరిశుద్ధాత్మ దేవుడు యొక్క దేవదూత ఏం చెప్తున్నారంటే యోసేపు గారితో, ఆమె ఒక కుమారుని కనును, ఆయనకి యేసు అని పేరు పెట్టదు, ఆయన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. అందుకే ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో మనం ఉన్నాం కనుక ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పరిశుద్ధాత్మ యొక్క జన్మని మనం ఏం చేయాలంటే మన హృదయాలు మార్చుకునే విధంగా, మన యొక్క హృదయాల్లో, మన ఇరుగు పొరుగు వారి యొక్క పరిస్థితిని మార్చే విధంగా మనం ఉండాలంటే దేవుని యొక్క వాక్యాన్ని అనేక మందికి షేర్ చేసేలాగిన, దేవుని యొక్క ఆశీస్సులు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని అనేక మందికి మనం పంచిపెట్టేలాగిన పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని అందరినీ దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.